गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरु महायोगिनि रूपरहितहिंसा योगीश्वर वीरधन्मज माता की जय। పూజ్యులకు పెద్దలకు భక్తులందరికీ కూడా నమస్కారాలు। ఈరోజు మనము ఈ యొక్క సూర్యనంది క్షేత్రంలో అమ్మగారి యొక్క సన్నిధానంలో ఇంతవరకు ఈరోజు ప్రాతకాలం నుంచి ఇంతవరకు అమ్మగారి యొక్క స్మరణ, అమ్మగారి యొక్క ధ్యాసలో మనమంతా కూడా గడిపి మన జన్మని తరింపు చేసుకునే మార్గానికి గురుదేవుని యొక్క అనుగ్రహము ఈరోజు కలిగింది। ఈరోజు అసలు కార్యక్రమం ఏంటంటే, ఈరోజు అమ్మగారి యొక్క సింహాసనాన్ని, అమ్మగారి యొక్క మహాలింగాన్ని రెండింటిని కూడా స్థాపన చేసిన రోజు అన్నమాట। ఆ కారణంగా ఇది మనము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ కోటి జప యజ్ఞం ఒకటి చేయాలని అమ్మగారి ఆదేశం ప్రకారం మనము ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము। ఇప్పుడు ఈ విధంగా జపం చేసినందుకు మీ అందరికీ కూడా ఉదయం నుంచి అందరూ కూడా జపంలో పాల్గొన్నందుకు మీ మనసులకి మీకు ఎంత తెలుపుతో మీ అందరికీ కూడా తెలుసు। మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా మనమంతా గడిపాము ఇది జపం చేసి। అందుకని అమ్మగారు ఏం చేస్తారు, జపం చేసుకోవాలి। ఆయన ఎప్పుడు కూడా జపం చేసుకోవాలి। భగవంతుడి మీద, భగవంతుడు వేరు కాదు, గురువు వేరు కాదు, రెండు ఒకటేనమాట। ఆ భగవంతుణ్ణి ఎప్పుడు మనసు పెట్టి జపం చేస్తూ ఉంటే మనసు పరిశుద్ధమయ్యి ఈర్ష్య అసూయ దేశాలు అనే యొక్క దుర్గుణాలని మన దరికి చేరని కూడా చేస్తుందన్నమాట। అదే జపశక్తి। ఆ యొక్క జపంలో అటువంటి యొక్క శక్తి ఉన్నది। దాన్నంతా కూడా మీరంతా కూడా ఈరోజు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించారు। అందుకనే అయితే ఇది ఈరోజు మహాలింగ స్థాపన అవి జరిగింది కదా। అయితే అమ్మగారు మొదట ఈ క్షేత్రంకు వచ్చినప్పుడు అమ్మగారు స్వయంగా ఇప్పుడు నిర్మాణమైన గుడిని పునాది అమ్మనే తీసుకున్నారన్నమాట। గుహ కొట్టుకున్నారు మొదలు। అమ్మ గుహ కొడుతుంటే కృష్ణమ్మ గారు ఆ తల్లి కూడా గుహ కొట్టేదానికి అమ్మగారికి సహకరించారు। అమ్మగారు గుహ కొట్టినంతసేపు కృష్ణమ్మ గారు బయట ఉండేటప్పుడు, తర్వాత అమ్మగారు రెస్ట్ తీసుకునేటప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కృష్ణమ్మ గారు ఆ గుహని తోచారన్నమాట। అప్పుడు ఆ గుహను ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మహాలింగాన్ని స్థాపన చేయాలని అమ్మగారికి ఒక సంకల్పం వచ్చి, అమ్మగారు అంటుండే ఏమంటే, నన్ను లింగం మింగేస్తున్నారు ఆయన, నన్ను లింగం మింగేస్తున్నది, ఆ విధంగా నాకు గోచరం అవుతున్నది ఆయన, అందుకనే నేను లింగాన్ని స్థాపన చేసి అందులో కూర్చుంటున్నానని అమ్మగారు చెప్తాను। అందుకని ఈ పర్వతం మీద నిర్మిత కృతవంగ కాలక్రమంలో 4వ అధ్యాయంలో రాస్తాడన్నమాట। నిర్మిత కృతవంగ పారావార పర్వతం మీద ఆనవాళ్ళు, నిర్మిత కృతవంగ వీరరాహు కృతవంగ, వీరధర్మజంది వీరరాహు అంటే ఆ యొక్క మహావిష్ణువు యొక్క వీరత్వానికి అది పేరు, భగవంతుడు ఇచ్చిన పేరు అన్నమాట। ఆ విధంగా గృహం నిర్మాణం చేసుకుని అమ్మగారు అందులో కూర్చొని ఆయన ఏం చేయాలో ఆ లోకాల్లో ఏం సాధించడానికి వచ్చారో ఈ భూమి మీదకి అదంతా సాధిస్తామని ఆయన అన్నారు। అదంతా మనకు తెలియదు, అదంతా రహస్యమై ఉన్నది, అమ్మగారు చేసి చూపిస్తారన్నమాట। అయితే మనం ఏం చేయాలంటే నిత్యము జపము ధ్యానం ఎక్కువ ఈ భగవంతుని యొక్క నామస్మరణాన్ని మనం చేసుకుంటూనే మన దైనందిన కార్యక్రమం చేసుకోమని అమ్మగారు సెలవించారు కాబట్టి దాంట్లో మనం అంతా కూడా పాల్గొని మన జన్మలను తరింపు చేసుకోవాలి।
అనే ఈ కార్యక్రమాన్ని అమ్మగారు మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జపయజ్ఞం వల్లనే భగవంతుడు మనసుకు పరిశుద్ధమై నిర్లిప్తమై ఆ భగవంతుని యొక్క దర్శనం దొరుకుతుంది. దాని తర్వాత ధ్యానం అనే యొక్క స్థితిని కూడా జపం అనేది పూర్ణమైనప్పుడే ధ్యానం అనేది వస్తుంది. ధ్యానంలో ఏమవుతుందంటే తనలో ఏమున్నది తాను ఎవరిని తాను ఎక్కడికి పోతాను అనే యొక్క జ్ఞానాన్ని ఆ భగవంతుడు అప్పుడే ఆ యొక్క నిర్లిప్తిలోనే కలిగిస్తాడు ఆయన. కావున జపము ధ్యానం అనేవి నిజమైన దేవతలు. నిజమైన దేవుళ్ళు ఎవరయ్యా అంటే జపము ధ్యానం. ఆ జపము ధ్యానానికి అటువంటి యొక్క శక్తిని భగవంతుడు ఇచ్చున్నాడు. కాబట్టి ఆ రెండింటికి మనమంతా కూడా మనము మన యొక్క చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా మనం అటువంటి యొక్క విషయాన్ని మనం తెలియచేసి అప్పుడు వాళ్ళకు కూడా అది అర్థం. అవును, నేను ఈరోజు జపం చేసినా, నేను ఈరోజు ఒక 100 జపం చేసినా, 108 చేసినా, లేకపోతే ఒక 1000 చేసినా, ఒక 500 చేసినా అని వాళ్ళందరిలో కూడా ఆ పరివర్తన వస్తూ ఉంటూ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ జపం చేసుకుంటారు. కాబట్టి జపాన్ని ఎవరు మరవకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి అమ్మగారు మనకి ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మనం ఎప్పుడు నిత్యం చేసుకోవచ్చు. నిత్యం చేసుకొని మనం జన్మ తరింప చేసుకునే మార్గాన్ని మనలోని భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ శివుడనండి, ఆ గురువు అనండి, లేకపోతే ఏ దేవుడి పేరుతో పిలిస్తే కూడా నీలో ఉన్న ఆత్మనే పిలుస్తున్నాము. నీలో ఉన్న ఆత్మనే ఆ భగవంతుని యొక్క సాక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. మనకి కనిపించేది ఇదంతా కనిపించే సృష్టి అంతట్లో ఉన్న భగవంతుడు నిజి ఉన్నాడు. ఆయన లేని జాగా లేదు నాయన అంటారు అమ్మగారు. భగవంతుడు లేని జాగా లేదు నాయన, ఆయన లేని చోటే లేదు. భగవంతుడు ఒక్క ప్రదేశంలోనే ఉన్నాడు అని మనం అనుకుంటే ఆయన భగవంతుడు ఎట్టవుతాడు? ఆ భగవంతుడు అంతటా నిండి ఉంటాడు. కానీ చూడవలసిన యొక్క ఇది మన మీద ఉన్నది. మనం ఎప్పుడైతే మరో లయత్నం చేస్తామో, మన మనస్సుని మన అంతర్ముఖం చేస్తామో, మన మనస్సుని ఆ భగవంతునందు లయం చేస్తాము, ఆ క్షణమే ఆ భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడు. ఆయన ఇంత నిత్య సత్యం అనేది. ఈ నిత్య సత్యాన్ని అంతా కూడా మనం తెలుసుకోవాలా. అమ్మగారు ఒక్కరే జగత్తును రక్షించేదానికి ఆయన ఒక్కరే ఉన్నారు. అదంతా నిరూపణ అవుతుంది, ముందుకి నిరూపణ అవుతుంది. కావున మనమంతా కూడా ధన్యులమై ఉన్నాము. అందరూ కూడా ప్రేమతో భక్తితో జ్ఞానంతో అందరూ కూడా నడవాలని నేను మనవి చేస్తూ ఇంతటితో నిరూపిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహిత హింసా యోగీశ్వర వీరధర్మజమాతా